మరి అగ్గిని బలంతో చూపిస్తే చాలా మంది అన్నగారు అక్కగారు తల్లిగారు చూస్తున్నారు. అలా కూడా పనితనాలు వద్దు. ఇప్పుడు చూసావా మన కాలనీ సెంటర్ లో ఇక చిన్నమ్మాయి పొట్టమ్మాయితో చూపెట్టాలి. మరి పొట్టమ్మాయి చూసావా 10 అడుగులున్న కట్టు మీద ఇక కరెంటు వైర్ అంతా పైకి లేపి బ్యాలెన్స్ అప్పించి పెట్టాలి. ఒకసారి మెల్లగా మేజై లోకి దిగిరామా. మన కాలనీ సెంటర్ లో ఒక 10 అడుగులున్న ఒక కట్ట మీద ఉన్న మరి అమ్మాయిని ఆ కరెంటు వైర్ అంతా పైకి లేపి ఒక చేయి మీద 16 పండ్ల మీద ఒక భుజాల మీద సాగించి పెట్టాలి. ఒక మంచి పాట పెట్టేస్తే మరి చిన్న బిడ్డ కష్టం చూడాలి సార్. అన్నగారు మీకైన బిడ్డనే నాకైన బిడ్డనేనా అన్నా, నా పేదవారి సరక చూసి మీరు ఖాళీకి వెళ్ళిపోవద్దండి. ఇక్కడ అన్నగారు ఇచ్చినట్టుగా ఒక 300 ఇచ్చినా, ఒక 200 ఇచ్చినా, ఒక 100 రూపాయలు ఇచ్చినా పేదవారి కష్టం చూసి దాన ధర్మం చేయాలి. కానీ మీరు ఖాళీగా చూసి ఖాళీకి వెళ్ళిపోద్దు అన్నగారు. నేను కూడా ఇంత సామాన్కి రేపిస్తుని మీ కాలనీ మీ బస్సు నమ్ముకుని రోడ్డు పైన అక్కడ గురించి బాధపడుతుందా? వచ్చేలమ్మా జాగ్రత్తగా. ఒకసారి మేలుగా పాట తల్లి. నా ఎంతలో ఉంటే మాయం ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపం నేను చేశాను, ఈ శిక్ష వేసావమ్మా.
పెట్టినే నాట్యాన్ని పెట్టినే అన్నగారు ఒక దుకాణంలో దొరికి ఒక బొమ్మ అయితే కాదు కదన్నా. మరి కరెంటు వైర్ అంతా పైకి లేపి ఒక చేయి మీద పండ్ల మీద బ్యాలెన్స్ ఆపే సమయంలో పైనుంచి జారిపై కింద పడిపోయినా నా బిడ్డ కాదన్నా. నువ్వు నేను బతు ఒక రోజు మట్టి పాలు అయిపోతుంది. నీ బిడ్డ కష్టం చేసి ఇక్కడ అన్నగారు ఇచ్చినట్టుగా తీసుకో బాబాని ఒక 300 ఇచ్చినా, ఒక 200 ఇచ్చినా, ఒక 100 రూపాయలు ఇచ్చినా, ఎంత ఖర్చు చేస్తా ఎంత లేదు. ఆ ఖాళీలు వచ్చి చిన్న చిన్న బిడ్డలు తీసుకొని రోడ్డు పైన బాధపడుతున్నా తీసుకో బాబాని ఇచ్చే వాళ్ళకి 500 ఇచ్చినా, ఈ చిన్న బిడ్డ కష్టం చేసి సాయం చేస్తారు గాని ఖాళీకైతే ఇద్దరు కూడా వెళ్ళిపోరమ్మా. మన కాలనీ సెంటర్ మరి చిన్న బిడ్డ ప్రోగ్రామ్ అంతా ఇప్పుడు వేరే ప్రోగ్రామ్ పెట్టాలి. జాగ్రత్త మేజీ.